వార్ 2 చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ మిలిటరీ నుంచి శిక్షణ తీసుకుంటున్నారా అంటే అవుననే చాలా మంది చెప్తున్నారు. ఆయన ఇప్పటికే భారత మిలిటరీకి సంబంధించినటువంటి శిక్షణను పూర్తి చేసుకున్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే ఈ శిక్షణను తీసుకున్నారు. అందులో హృతిక్ రోషన్ రెండో వారు జూనియర్ ఎన్టీఆర్ అవుతారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఒక పర్ఫెక్ట్గా ఒక మిలిటరీ లుక్లో కనిపించడం కోసం అనేసి జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రత్యేకమైనటువంటి శిక్షణను తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆయన దాదాపు 16 గంటలు ప్రతిరోజు కష్టపడి తన సైనికుడిగా తన శరీరాన్ని మలుచుకునేందుకు ఎంతో కష్టపడ్డారని అయితే చెబుతున్నారు ట్రైనర్స్ అందరూ కూడా. ఎందుకంటే మిలిటరీ ట్రైనింగ్ అనేది మామూలు విషయం కాదు. అది కూడా తారక్ వయస్సు ప్రస్తుతం దాదాపు 40 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. 40 సంవత్సరాల వయసులో ఒక మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదని అయితే ట్రైనర్స్ చెప్తున్నారు. వార్ 2 చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ మిలిటరీ నుంచి శిక్షణ తీసుకుంటున్నారా అంటే అవుననే చాలా మంది చెప్తున్నారు. ఆయన ఇప్పటికే భారత మిలిటరీకి సంబంధించినటువంటి శిక్షణను పూర్తి చేసుకున్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే ఈ శిక్షణను తీసుకున్నారు. అందులో హృతిక్ రోషన్ రెండో వారు జూనియర్ ఎన్టీఆర్ అవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఒక పర్ఫెక్ట్గా ఒక మిలిటరీ లుక్లో కనిపించడం కోసం అనేసి జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రత్యేకమైనటువంటి శిక్షణను తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆయన దాదాపు 16 గంటలు ప్రతిరోజు కష్టపడి తన సైనికుడిగా తన శరీరాన్ని మలుచుకునేందుకు ఎంతో కష్టపడ్డారని అయితే చెబుతున్నారు ట్రైనర్స్ అందరూ కూడా. ఎందుకంటే మిలిటరీ ట్రైనింగ్ అనేది మామూలు విషయం కాదు. అది కూడా తారక్ వయస్సు ప్రస్తుతం దాదాపు 40 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. 40 సంవత్సరాల వయసులో ఒక మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదని అయితే ట్రైనర్స్ చెప్తున్నారు.